నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. మన ఛానల్కి ఒక స్టాండర్డ్ ఉంది. ఆ స్టాండర్డ్ ఫ్యాక్ట్స్తోని అంటే నిజాలతోని ముడిపడి ఉంది. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, ఎలాంటి న్యూస్ ఫ్లో వచ్చినా ఆ న్యూస్ ఫ్లోని జల్లపట్టి విశ్లేషించి లాజికల్గా కొన్ని పారామీటర్స్ని స్టడీ చేసి మీ ముందు వీడియో రూపంలో మంచి మార్గంలో ప్రజెంట్ చేయబడుతుంది. ఇలా కష్టపడి ఫ్యాక్ట్స్ అంటే నిజాలను వెలికి తీసి దాన్ని వెన్నుదండగా నిలిచి దాన్ని వీడకుండా కాంప్రమైజ్ కాకుండా మీ ముందు ఫ్యాక్ట్స్ పెట్టే ఛానల్, నిజాలు నిర్భయంగా చెప్పే ఛానల్ మంచి మార్గం ఛానల్. ఈ ఛానల్లో గత 1.5 ఇయర్గా చెప్తున్న ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క వీడియో, దాని అథెంటిసిటీ, దాని హిస్టరీ ప్రూవ్ చేస్తుంది. నేను చాలా వీడియోల్లో కఠోరంగా మాట్లాడినా, వెటకారంగా మాట్లాడినా, అసహ్యంగా మాట్లాడినా దానికి ప్రాపర్ బ్యాకింగ్ ఉంటుంది. నేను బూతులకు కూడా లాజికలీ ప్రూవ్ చేస్తాను. బూతుకు లాజికల్ ప్రూవ్ చేసేది ఏముంటుంది అంటే, ఒక తిట్టుకు ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థము ఆన్ గ్రౌండ్ ప్రూవ్ అయితే ఆ సిచ్యువేషన్కి ఒక మణిహారంగా ఉంటుంది. కొన్నిసార్లు వల్గారిటీ is a right solution for a unresolvable issue or a unresolvable person. అంటే ఆ పర్సన్కి మీరు ఎంత మంచిగా నచ్చజెప్పి లాజికలీ మీరు అర్థం చేపించినా విన్నాడు. లాతోంకే భూత్ బాతోంసే నహీ మాన్తే అన్నట్టు. అంటే తనే సాల్వ్ అయ్యే ఇష్యూని తనతోనే సాల్వ్ చేయాలి. ఇది నా ప్రిన్సిపల్. రెండో ఆప్షన్ లేదు దానికి. గత 1.5 ఇయర్గా మన ఛానల్లో మీరు ఎన్నో తికమక పడే ఇష్యూస్పై నేను స్పందించాను. ప్రతి ఒక్కటి నా ఓన్ పారామీటర్స్పై నిగ్గు తేల్చి ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ని జల్లాడపట్టి మీ ముందర ప్రజెంట్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనది ఈ హై రైజెస్ యొక్క సడన్ గ్రోత్ ఇన్ లాస్ట్ 7 years. మనకు అవసరం లేని గ్రోత్, అసలు అది గ్రోత్ కాదండి, దట్ ఈస్ అ ట్యూమర్. ట్యూమర్ కూడా లావుగా, బొద్దుగా, పెద్దగా ఉంటుంది. దానికి హెల్త్కి ఏ సంబంధం లేదు. మనం ఒక బలుపును, ట్యూమర్ని గ్రోత్గా, హెల్తీ అంటే హెల్త్కు పెట్టి దాన్ని పొగడటం వల్ల అది మనకు హాని కలిగిస్తుంది తప్ప మనకు మంచి చేయదు. సో మనము ప్రాక్టికలీ, లాజికలీ ఏదైనా ఆలోచిస్తే మనం ఒక హై రైజ్కి సర్టన్ అమౌంట్ పెడుతున్నాము అంటే ల్యాండ్ ప్రైజెస్కి దానికి అట్లీస్ట్ ఒక 60% డిస్కౌంట్ ఉండాలి. కానీ ఇప్పుడు ఇండిపెండెంట్ ఇల్లుకు, ఫ్లాట్కు కంపేర్ చేస్తే ఫ్లాట్ ఇండిపెండెంట్ ఇల్లు కన్నా ఎక్కువ బలుకుతుంది. అదే ప్రమాదపు
ఘంటిక. ఈ ప్రమాదపు ఘంటికలు నేను ఎన్నో వీడియోల్లో మోగించాను. మోగించి అలసిపోయాను. దాని ఫలాలు చాలా మంది పొందారు. సంతోషం. నేను ఈ హై రైజెస్కి వ్యతిరేకం కాదు. ఈ హై రైజెస్ ఎక్కడ కట్టాలి అంటే ల్యాండ్ టోటలీ స్కేర్స్ ఉన్నది. హై డెన్సిటీ ఉన్న కమర్షియల్ ఏరియాస్లో ఏదైనా ల్యాండ్ పార్సల్ దొరికితే అక్కడ మీరు హై రైజ్ కట్టుకోండి. లాజికలీ ఇట్ ఈస్ 100% కరెక్ట్. మీరు చూడండి, మనం ఏం చేస్తున్నాం. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నార్సింగి అనే ఒక ఏరియా చూస్ చేసుకున్నాం. ఇక్కడ స్కై స్క్రేపర్స్ కట్టే అవసరమే లేదు. లాట్ ఆఫ్ అబండెంట్ వేకెంట్ ల్యాండ్ ఈజ్ అవైలబుల్. దాన్ని ఏం చేస్తాము, మనం ఒక గెర గీసి దాన్ని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ అనే ఒక నామకరణం చేసి, అంటే ఫోర్స్ఫుల్గా అక్కడ ఏ ఆస్పెక్టు ఫైనాన్షియల్గా ఇది లేదు, ఆఫీస్ స్పేస్ అక్కడే పెట్టాలని ఏం లేదు, కానీ తెలివితేటలు ఎక్కువై ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని ఒక పేరు పెట్టి అక్కడ పెద్ద పెద్ద ఆఫీసులు అక్కడే రావాలి అని ఉసిగొలిపి దాన్ని ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేసి అక్కడ పెద్ద పెద్ద స్కై స్క్రేపర్స్ కట్టి ఇది బిజినెస్ డిస్ట్రిక్ట్ అని మనమే బాగా చాటింపు వేసుకొని రాత్రిపూట్ల లైట్లన్నీ ఆన్ చేసి అసలు ఇది న్యూయార్కా హైదరాబాద్ అని మనమే వీడియోలలో ప్రచారం చేసి మనమే నష్టపోయాం. ఇప్పుడు హై రైజర్స్ యొక్క బండారం మొత్తం బయటపడి కమర్షియల్ స్పేసెస్ ఎప్పుడో దెబ్బతిన్నాయి. అదే కాకుండా ఇప్పుడు రెసిడెన్షియల్ స్పేసెస్ కూడా తీవ్రంగా దెబ్బతినిపోయాయి. మంచి మార్గం ఎన్నోసార్లు ఎన్నో వీడియోల్లో ఈ హై రైజెస్ బండారం బయటపట్టింది. అది హైడ్రా యాక్షన్స్ తర్వాత మంచి మార్గం ఛానల్ యొక్క అథెంటిసిటీ పెరిగింది. అంటే నాకు హైడ్రా వస్తుందని ముందే తెలియదు. లక్కీగా నా వీడియోస్కి వెన్నుదండుగా ఈ హైడ్రా సడన్గా ఊడిపడింది. నేను ఏమాత్రం ఊహించలేదండి హైడ్రా లాంటి ఆపరేషన్స్ జరుగుతాయి, అది కాంగ్రెస్ హయాంలో జరుగుతాయి అని నాకు జీరో ఐడియా ఉండే. నాకు ఒకటే గట్టి ఫెయిత్ ఉండే, రేవంత్ రెడ్డి విల్ నాట్ హెల్ప్ రియల్ ఎస్టేట్ డైరెక్ట్లీ. ఇప్పుడు ఇండైరెక్ట్లీ కూడా ఆయన హెల్ప్ చేసే స్థాయిలో ఆయనకు ఇది లేదు. బికాస్ రేవంత్ రెడ్డి వాజ్ మిస్ట్రీటెడ్ డ్యూరింగ్ ద బీఆర్ఎస్ regime and he is invoking the revenge through Hydra. హైడ్రా వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. అది కాంగ్రెస్ హయాంలో హైడ్రా లాంటి సంస్థలు వస్తాయని నాకు అస్సలు ఫెయిత్ లేదు. అది జరిగింది. అదే కాకుండా నాకు ఒకటే ఉండే, రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ కనుక ఆయన రియల్ ఎస్టేట్ ప్రోగా మాట్లాడబోడు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్. ఇది ఫెయిత్ ఉండే. కానీ అన్ఫార్చునేట్లీ హైడ్రా కూడా స్టార్ట్ అయ్యి అసలు నేను చెప్పిన మాటలకు ఊపు వచ్చి నేను 1.5 year పడుతుంది టోటల్ డిస్ట్రక్షన్కి అని నేను ఒక అంచనా వేసుకున్నాను. అంటే ఆర్గానిక్గా డిస్ట్రక్షన్ వస్తే 1.5 year 2 years పడుతుంది. ఈ 4 years వరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భవిష్యత్తు శూన్యం అని నేను గట్టిగా భావించిన. కానీ ఈ హైడ్రా వచ్చి ప్లస్ ల్యాండ్ ప్రైజెస్ రివిజన్ వచ్చి ప్లస్ ఇంక్లూజన్ ఆఫ్ దిస్ ఆర్ఆర్ఆర్ ఏరియా ఇంటూ హైదరాబాద్ అనే ఒక టాక్ వచ్చి టోటల్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని కుప్పకూల్చేలాగా ఇవే పనిచేసాయి. అంటే దీస్ యాక్టెడ్ ఎస్ ఎ కెటలిస్ట్. నేను క్లియర్గా చెప్తాను, నేను ఏది ఊహించినా నేను ఏది ఊహించలేదు. నాకు హైడ్రా ఎప్పుడో వస్తుందని తెలియదు. కానీ నేను మీకు క్లియర్గా చెప్పిన ఒక విషయం నా వీడియోస్లో చెప్పిన, కుక్కట్పల్లి, మియాపూర్, బిహెచ్ఎల్ ఇక్కడ సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ వచ్చి నేను ఒక వీడియోలో చెప్పిన. హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మాదాపూర్, కొండాపూర్
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట ఈ ఏరియాలో కూడా సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ సేల్కి వచ్చినాయి అని కూడా చెప్పిన. అంటే నాకు ఈ హైడ్రా యాక్షన్స్ ఉంటాయి అని కొంతమందికి ముందే తెలిసిపోయింది. అంటే మాకన్నా ముందే తెలిసిపోయింది. మా ఛానల్ కన్నా ముందే చాలా మందికి హైడ్రా యాక్షన్స్ ఉండబోతున్నాయని తెలిసిపోయి వాళ్ళు సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్, రీసేల్ ఫ్లాట్స్ వచ్చేసినాయి. నేను ఎన్నో వీడియోలు చెప్పిన, 2-3 వీడియోస్లో. నాకు అర్థమైతలేదు, ఇంత కొత్త ఫ్లాట్స్ ఉండగా ఫ్లాట్స్ కొన్నవాళ్ళు సడన్గా ఎందుకు అమ్ముతున్నారు? మీరు కావాల్సి పోయి అక్కడ బ్రోకర్స్ని అడగండి, ఎన్నో ఫ్లాట్స్ అమ్మకానికి వచ్చినాయని చెప్పినాను లేదు. నాకు అప్పుడు హైడ్రా యాక్షన్ ఉంటుందని నేను కలలో కూడా ఉంచలేదు. నేను ఫ్యాక్ట్స్ చెప్తున్నాను ముందు. కానీ సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ వచ్చినాయని నాకు 100% ఇన్ఫర్మేషన్. మీరు స్టన్ అయ్యారు, అక్కడ కొత్త ఫ్లాట్స్ అమ్ముడు పోతలేవు, సెకండ్ హ్యాండ్ అంటే తీసుకున్న ఫ్లాట్లు ఎందుకు అమ్మేస్తున్నారు అంటే నాకు కూడా అదే క్వశ్చన్. అసలు కుక్కపేట, కుక్కట్పల్లి, మియాపూర్ ఇక్కడ కూడా విపరీతమైన 12,000 ఫ్లాట్లు వచ్చినాయి ఒక మంత్లో. 12,000 ఫ్లాట్లు. నేనే ఇస్తాను. ఇదేం డాటా? ఈ సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ ఎందుకు వస్తున్నాయి అంటే అన్ఆథరైజ్డ్ బిల్డింగ్స్లో ఎవరెవరికి డౌట్ వచ్చిందో మూకమ్మడిగా అమ్మడానికి పెట్టారు. ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసిన. నాకు కూడా తెలియదు హైడ్రా యాక్షన్ ఉంటుంది. నిజం చెప్తున్నా. అది కాంగ్రెస్ హయాంలో హైడ్రా లాంటి యాక్షన్ అంటే వింత. అయితే సడన్గా ఈ హైడ్రా యాక్షన్స్, కుంటుపడుతున్న రియల్ ఎస్టేటు, స్కై హై రియల్ ఎస్టేట్ ప్రైజెస్ ఇవన్నీ తోడై టోటల్ హైదరాబాద్ రూపురేఖలనే మార్చేస్తాయి. మోస్ట్ సబ్డ్యూడ్ రియల్ ఎస్టేట్ యాక్టివిటీ అంటే నెక్స్ట్ 4 yearsలో హైదరాబాదే ఉండబోతుంది. ఘోరమైన సిచ్యువేషన్ ఉంది హైదరాబాద్. అయితే నాకు ఇప్పుడు ఒక పవర్ఫుల్, ఒక 100% ష్యూర్ షాట్ ఇన్ఫర్మేషన్ అందింది. అంటే ఇది ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్, చాలా సెన్సిటివ్, ఓన్లీ ఆన్ మంచి మార్గం ఛానల్. అందరూ గమనించండి నేనేం చెప్తున్నాను. బిల్డర్స్కి హైడ్రా యాక్షన్స్ వల్ల డైరెక్ట్ ఎఫెక్ట్ కాకపోయినా చాలా మంది బిల్డర్స్కి ఇండైరెక్ట్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. అంటే ఇప్పుడు వాసవి, మై హోము, ప్రెస్టీజు, ఈ రాజపుష్ప ఇటువంటివి అంటే వాళ్ళ ప్రాజెక్ట్స్ ఒక 10 to 20% డెమోలిషన్ అయ్యే క్వాలిఫైడ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అంటే డెమోలిషన్ గ్యారంటీ. కానీ ఈ చిన్న చిన్న ప్లేయర్స్ ప్లస్ ఈ బ్యాలెన్స్ 80% ఆఫ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ పేరు మోసిన బిల్డర్స్ సేల్స్ కావు అని వాళ్ళకి అర్థమైపోయింది. నెక్స్ట్ 4 years వరకు హైదరాబాదులో హై రైజెస్ ప్రాపర్టీస్ సేల్స్ 1-2% కన్నా ఎక్కువ కావు. అది వాళ్ళంతా హై రిస్క్ టేకర్స్. అయితే ఇప్పుడు ఒక బ్రహ్మాండమైన సమాచారం అంది. అదేమంటే బిల్డర్స్కి తమ ప్రాపర్టీస్ లీగల్, ఇల్లీగల్. కొంతమంది ఏం ప్లాన్ చేశారంటే ఎట్లా ఈ ప్రాపర్టీస్ 3 years to 4 years వరకు సేల్ కావు. అంటే ఈ ప్రాపర్టీస్ పై మనకు 0 ఇన్కమ్ ఉంది. సో ఈ 0 ఇన్కమ్ 3 years అబౌవ్ ఫ్లాట్ అయితే అది సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కింద పరిగణనలోకి వస్తుంది. ఇప్పుడు 3 years కంప్లీట్ కావడానికి లక్షల ఫ్లాట్లు వెస్ట్ హైదరాబాద్లో రెడీగా ఉన్నాయి. ఈ ఫ్లాట్స్ సెకండ్స్లో అమ్మే బదులు తాము ఒక సొంత రెంటల్ ఏజెన్సీ క్రియేట్ చేసి లేదా థర్డ్ పార్టీ రెంటల్ ఏజెన్సీస్కి టోటల్ బిల్డింగ్ అప్పచెప్పేసి వాళ్లతో రెంట్లు అంటే ఇప్పుడు కొత్తగా కట్టిన హై రైజెస్ నా ఎస్టిమేషన్, నా ఇన్ఫర్మేషన్ ప్రకారం నియర్లీ 30% హై రైజెస్ రెంటల్ ఏజెన్సీస్కి బల్క్లో ఆప్షన్ ఇచ్చేయబోతున్నారు. అంటే కొత్త కట్టిన బిల్డింగ్ ఒక పెద్ద రెంటల్ ఏజెన్సీకి టోటల్ బిల్డింగ్ ఎంతో అంతకు ఇచ్చేస్తున్నారు పర్ ఇయర్ లీజ్ లాగా. అది అమ్ముడు పోయినప్పుడు అమ్ముడు పోతాయి. అప్పటి వరకు నో ఇన్కమ్ 3-4 years అది అమ్ముడుపోకపోతే వీళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంటుందని బల్క్లో
రెంటల్ ఏజెన్సీకి ఈ హై రైజెస్ ఆప్షన్లో ఇచ్చేస్తున్నారు. అంటే అడ్వాన్స్గా డబ్బులు ఇచ్చేస్తారు, వాళ్ళు ఎంతకంటే అంతకి ఇచ్చుకొని ఆ హై రైజెస్ రెంట్కి ఇచ్చుకుంటారు. అంటే ఓవో రూమ్స్ లాగా అయిపోయింది ఇప్పుడు హై రైజెస్ పరిస్థితి. బిల్డర్లో పేరు మోసిన బిల్డర్లు, కొత్త బిల్డర్లు, మోస్ట్లీ కొత్త బిల్డర్లు ఈ రెంటల్ ఆప్షన్స్ని ఎంచుకోవడానికి రెడీ అయిపోతున్నారు. ఈ హైడ్రా యాక్షన్స్ కంప్లీట్ అయ్యి సబ్డ్యూ అయిపోయే వరకు, సబ్డ్యూ అయినా జనాలు ఇంకో 3-4 ఏళ్ల వరకు ఫ్లాట్స్ కొన్నారు అని బిల్డర్స్లకు అర్థమైపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ ఫ్లాట్స్ని రెంట్కి ఇచ్చేసి, ఇఫ్ ఎనీ బయ్యర్ కమ్స్ అండ్ వాంట్స్ టు బై దట్ ఫ్లాట్, ఒక్కొక్క ఫ్లాట్ దాన్ని సపరేట్ చేసి అమ్మేది వచ్చుకున్నారు. టోటల్ బిల్డింగ్ రెంట్కి ఇస్తారు. ఎవరైనా వచ్చి కొంటాము అంటే డిస్కౌంట్లో ఆ ఫ్లాట్ అమ్మేస్తారు. అంటే అది అమ్ముడు పోయే వరకు టోటల్ బిల్డింగ్ వేకెంట్గా ఉండకుండా రెంటల్ ఇన్కమ్ వస్తూ ఉండాలి. అంటే దే హ్యావ్ రిటర్న్ ఆఫ్ ద హోల్ ప్రాపర్టీ. వాళ్ళ లెక్కలో ఆ బిల్డింగ్ లేదు, అది ఒక రెంటల్ ప్రాపర్టీ. వాళ్ళు అమ్మేసినట్టే, అమ్మకున్నా అమ్మేసినట్టే. వాళ్ళ సొంత ప్రైవేట్ లిమిటెడ్ ఈ రెంటల్ ఆర్గనైజేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇన్కార్పొరేట్ అవుతున్నాయి, అందరూ అదే చేసుకుంటున్నారు. బిల్డర్లు అంతా ఏం చేస్తున్నారంటే ఒక రెంటల్ ఏజెన్సీ లాగా ఒక సపరేట్ కంపెనీ తీస్తున్నారు. ఆ కంపెనీకి ఈ టోటల్ కాంప్లెక్స్ అంటగట్టి ఒక థర్డ్ పార్టీ లా క్రియేట్ చేసి వాళ్ళు రెంట్లు వసూలు చేస్తారు. వసూలు చేసి ఈ బిల్డర్కి ఇస్తారు. అంటే బిల్డర్ డే టు డే దాన్ని పట్టించుకోడు, ఆ ఏజెన్సీ పట్టించుకుంటాడు. అంటే వసూలు చేసే ఏజెన్సీ ఒకటి. అంటే దీంతో వాళ్ళకి ఐటీ కూడా తక్కువ పడుతుంది. రిసిప్ట్స్ కూడా మ్యానిపులేట్ చేసి ఇన్కమ్ తక్కువ చూపించి అసలు రెంటల్ ఇన్కమ్ని సైఫాన్ ఆఫ్ చేయొచ్చు టువర్డ్స్ ఈ బ్యాడ్ ప్రాపర్టీస్. ఇంకో అద్భుతమైన ప్లాన్ ఏం చేశారు బిల్డర్స్ అంటే, ఇది ఇంప్లిమెంట్ అవుతుంది ఇప్పుడు, ప్రజెంట్ గ్రౌండ్ వర్క్ నడుస్తుంది. ఏది ఇల్లీగల్ ప్రాపర్టీస్ ఉన్నాయో దానిపై స్టే తెచ్చుకొని, ఇల్లీగల్ ప్రాపర్టీస్ హైరేజెస్ పై స్టే తెచ్చుకొని అవి రెంటల్కి ఇచ్చేస్తున్నారు. అంటే ఆ బిల్డింగ్ కూలడం ఖాయం. అంటే 3-4 ఇయర్స్ పట్టొచ్చు ఆ బిల్డింగ్ పై లీగల్ కేసెస్ నడిచి స్టేలు వచ్చి ఇవన్నీ డెమోలిషన్ అయ్యే వరకు 3 to 4 ఇయర్స్ పట్టొచ్చు. ఆ చచ్చే ప్రాపర్టీస్ పై రెంటల్ ఇన్కమ్ కొట్టేద్దామని ఇంకో ప్లాన్ ఇస్తున్నారు. అంటే రియల్ ఎస్టేట్ ఎంత దరిద్రమైన స్టేజ్కి చేరిందో ఈ ఇన్ఫర్మేషన్ వల్ల అందరూ తెలుసుకోవాలి. దయచేసి ఒక విషయం గమనించండి. తొందరపడి మీరు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిందంటే ఆ ఇన్వెస్ట్ చేసిన ప్రాపర్టీ టోటల్ భవిష్యత్తు ఏమి అని మీరు ఇప్పుడే ఊహించలేరు. ప్రతి ఒక్క ప్రాపర్టీ లీగల్ ఒపీనియన్ తీసుకోవాలంటే అప్పటికన్నా ఇప్పుడు డబల్ ఛార్జ్ కావచ్చు. అసలు కన్స్యూమర్స్ లేదా కస్టమర్స్ ఏం చేయాలంటే లీగలీ యూ హ్యావ్ టు గెట్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్ అని ఇప్పుడు కొత్తగా ఈ ఫ్లాట్ ఓనర్స్ డిమాండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే బయర్స్ ఎట్లా అంటే, ఒక ఫ్లాట్ నీవు ఫ్లాట్ 202 అమ్ముతున్నావు అంటే ఆ 202కు సంబంధించిన టోటల్ బిల్డింగ్ క్లియరెన్స్, వెంచర్ క్లియరెన్స్, ఫ్లాట్ క్లియరెన్స్, లీగల్ బైండింగ్ ఉండాలి. అంటే ఇదంతా క్లియర్గా ఉంది, ఈ వెంచర్ క్లియర్గా ఉంది, ఈ బిల్డింగ్ క్లియర్గా ఉంది, ఆ ఫ్లాట్ క్లియర్గా ఉంది అని 3 సర్టిఫికెట్లు తెస్తే కానీ బయర్స్ ఫ్లాట్ కొన్నారు. ఇది అడిషనల్ కాస్ట్ ఆఫ్ సెల్లింగ్ ఎ ప్రాపర్టీ. ఇవన్నీ బిల్డర్స్కి పూసగుచ్చినట్టు అర్థమైపోయింది. మనము కబ్జా చేసిన భూములపై
బిల్డింగ్లు యథేచ్ఛగా కట్టేసి అమ్మేద్దామంటే ఇప్పుడు అంత ఈజీ కాదు అని అర్థమైంది. అసలు ఎంక్వైరీలే వస్తలేవట. ఇది చూడండి ఎంత ఆశ్చర్యం. డబ్బులు పెట్టుకున్న వాళ్ళు కూడా ఎంక్వైరీలే చేస్తారు. అంటే ఇదంతా సెటిల్ అయిపోయినాక చూద్దాంలే అని ఆరాంగా ఉన్నారు. ఎవడు కేర్ చేస్తలేడు. ఎన్ని బిల్డింగ్లు వచ్చినా ఎన్ని కొత్త వచ్చినా కేర్ చేస్తలేడు. ఏదో మూర్ఖులు ఆ రాకురా మూర్ఖులు కొనడానికి ట్రై చేస్తున్నారు కానీ లోన్స్కి అప్లై చేసుకుంటారు కానీ టోటల్ బ్యాంక్స్ కూడా ఇప్పుడు రిలక్టెంట్ ఉన్నాయి హౌసింగ్ ఫైనాన్స్ చేయడానికి. ఆల్రెడీ 1,50,000 కోట్ల అప్పు బ్యాంక్ తలపై పడ్డది. ఇప్పుడు 1.5 lakh crores ఆఫ్ హైదరాబాద్ అండ్ రంగారెడ్డి పబ్లిక్ సెక్టర్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ మొత్తం మునిగిపోయాయి. దానిపై ఈ గొడవ. దాంట్లో వీళ్ళు ఆ రెంటల్ ఏజెన్సీస్కి ఇచ్చి రెంట్ గుంజుదామని ఇదొక ప్లాన్. అంటే ఎంత ఘోరమైన ప్లాన్ చూడండి. ఫస్ట్ ఏమో బిల్డింగ్ అమ్మేద్దామని ప్లాన్. అది పాసిబుల్ కాదు అని తెలిసినాక డెమోలిషన్ అయిపోతుందంటే డెమోలిషన్పై స్టే తెచ్చుకొని కిరాయికి ఇచ్చేవాడు. అంటే ఎంతో కొంత గుంజేయాలి ఆ బిల్డింగ్ నుంచి పడేకన్నా ముందు. మీరే ఆలోచించండి. ఇలాంటి క్లిష్టమైన సమాజంలో ఇలాంటి క్లిష్టమైన ప్లాన్లు బిల్డర్లే వేస్తుంటే ఏది జెన్యున్ ప్రాపర్టీ ఏది ఫ్రాడ్యులెంట్ ప్రాపర్టీ అని కామన్ పీపుల్ ఎలా తెలుసుకోవాలి? రెరా అథెంటికేషన్ చెల్లదు, హెచ్ఎండిఏ చెల్లదు, డిటిసిపి చెల్లదు, మున్సిపల్ అప్రూవల్స్ చెల్లవు, ఎలక్ట్రిసిటీ బిల్లు చెల్లదు, వాటర్ కనెక్షన్ చెల్లదు. ఏం చెల్లుతుంది? ఏవి చెల్లవు అన్నప్పుడు ఒక మనిషి ఒక అథెంటిక్ ప్రాపర్టీ కొనడానికి ఏ బేసెస్ ఉందంటే ఏ బేసెస్ లేదు. ఇప్పుడు హైదరాబాద్ అంత డేంజరస్గా మార్చేసి రెరాకు వాల్యూ లేదు, హెచ్ఎండిఏకి వాల్యూ లేదు, డిటిసిపి సర్టిఫికేట్కి వాల్యూ లేదు, మున్సిపల్ పర్మిషన్స్కి వాల్యూ లేదు, హైకోర్టు ఆర్డర్స్కి వాల్యూ లేదు. హైకోర్టు ఎన్నో చోట్ల క్లియర్గా తీర్పిచ్చింది. ఇది కబ్జా ప్రాపర్టీపై ఉంది, దీన్ని డెమోలేషన్ చేసేది మున్సిపాలిటీ బాధ్యత. అంటే వాళ్ళు గత 3 ఏళ్లుగా ఆ ఆర్డర్పై కూర్చొని ఏ యాక్షన్ తీసుకోలేదు. అంటే దే ఆర్ రెక్లెస్. కోర్టు అంటే కూడా వీళ్ళకు ఆ తీర్పు కూడా వీళ్ళు పట్టించుకుంటలేరు. అంటే అనార్కీకి ఇది ఒక 2-3 స్టెప్స్ ఎక్కువ. There is no law which can protect citizens from buying a property and buying a authentic property. There is no authority which can 100% promise to a prospective buyer that in future these properties will not face any legal hurdles. చెప్పడానికి రెడీగా లేదు. దీనిపై మళ్ళీ ఎక్కడ కొనాలన్నా అక్కడ కొనాలి. ఎక్కడ కొంటారు మీరు? ఏ అథారిటీ కూడా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయలేని దుస్థితిలో ఉంటే మీరు హైదరాబాద్ చుట్టుముట్టు కాదు తెలంగాణలోనే అగ్రికల్చర్ ప్రాపర్టీస్ కొనడం కూడా కష్టమైపోయింది. దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ అందరితో షేర్ చేయండి. ప్రాబ్లమేటిక్ ప్రాపర్టీస్, సేల్ కాని ప్రాపర్టీస్ మొత్తం ఇప్పుడు బిల్డర్స్ రెంటల్కి ఇవ్వడానికి అగ్రి అయిపోతున్నారు. మీకు తెలుసా, నేను ఎన్నోసార్లు మీకు ఈ హౌసింగ్ టోటల్ ఈ కాంప్లెక్స్ హై రైజ్ క్యాల్కులేషన్ ఎంత అవుతుంది, ప్రాఫిట్ ఎంత వస్తుంది బిల్డర్కి అని చెప్పిన 100% నేను క్యాల్కులేట్ చేసింది 100% బిల్డర్ అదే లెక్కేసుకుంటున్నాడు. మీరు రెంటల్కి ఎందుకు ఇస్తున్నారు బిల్డర్ అని అడిగితే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్, వాళ్ళ దగ్గర ఆన్సర్ ఏముంది తెలుసా? దే ఆర్ ఫినిషింగ్ ఏ ఫ్లాట్ బిట్వీన్ 14 to 22 lakhs మ్యాక్స్. లగ్జరీ ప్రాపర్టీ అయితే 28 lakhs. 14 to 22 lakhs మధ్యలో క్లియర్ అయిపోతుంది. వాళ్ళు అమ్మేది 1,20,00,000కి అమ్ముతుంది. వాడు ఇప్పుడు 14 నుంచి 22 లక్షలు పెడుతుండు కనుకనే పర్ ఫ్లోర్ హీఈస్ గోయింగ్ ఫర్ కిల్. అంటే వాడు రెంట్కి ఇస్తే 20,000 వస్తే చాలా అనుకుంటున్నాడు. మనం పెట్టింది 14 లక్షలు, మ్యాక్సిమం 20 లక్షలు. దానిపై 20,000 రెంట్ వస్తే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అనుకుంటున్నాడు. ఇన్ స్పైట్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ ఎ బయర్, ఇట్ ఈస్ బెటర్ టు లీజ్ ద టోటల్ బిల్డింగ్ అవుట్ ఫర్ 20,000, 15,000, 20,000 రెంట్కి ఇచ్చేస్తే సరిపోతుంది. 20 లక్షలకు 20,000 రెంట్. మీకెంత వస్తుంది? 1,20,00,000 పెట్టి ఫ్లాట్ కొంటే మీకు 25,000 రెంట్ వస్తుంది. కానీ బిల్డర్కి
14 నుంచి 22 లక్షలు ప్రాపర్టీ ఫినిష్ చేయడానికి అయితే వాడికి 20,000 రెంట్ వస్తుంది. ఇంకేం కావాలి? దే ఆర్ హ్యాపీలీ రెడీ టు సాక్రిఫైస్ నెక్స్ట్ 5 years ఫర్ గివింగ్ ద ఫ్లాట్ అవుట్ ఫర్ రెంట్. అర్థమైందా? నేను చెప్తుంటే అది వాళ్ళకు 20% మార్జిన్ అంటండి. వాళ్ళు ఆ ల్యాండ్ పై అన్నిటిపై పెడితే వాళ్లకు ఖర్చు 50, 60, 70 లక్షలు అయితే వాడు 90 లక్షలకు అమ్ముతుండు. ఒక 10 lakhs ప్రాఫిట్ పెట్టుకొని అమ్ముతున్నాడు అన్నాడు. ఇప్పుడు చూడండి, ల్యాండ్ వాల్యూ ప్లస్ కన్స్ట్రక్షన్ వాల్యూ 14 lakhs కన్నా ఎక్కువ లేదు. ల్యాండ్ వాల్యూ యాడ్ చేసుకుంటే ఇంకో 10-15 లక్షలు, అంటే 25 లక్షలు దాటలేదు వాళ్ళకి. నేను ఎన్ని చోట్ల చెప్పిన ఒక ప్లాట్ ఫినిష్ చేయడానికి విత్ ల్యాండ్ ఇంత అవుతుంది అంతే అవుతుంది. అందుకోసం వాళ్ళు హ్యాపీగా రెంట్ ఇచ్చుకోవడానికి కూడా రెడీ అయిపోయారు. ఈ ప్రాపర్టీలు అమ్ముడు పోవు అని తెలిసిపోయింది వాళ్ళు. బద్మాష్ ప్రాపర్టీల మీద స్టే తెచ్చుకొని దాన్ని రెంటల్కి ఇచ్చేస్తే అది ఎప్పుడు కూలుతుంది, అప్పటి వరకు రెంట్ అయినా వస్తుంది అని ఒక ప్లాన్లో ఉన్నాడు. ప్లాన్ బి ఎప్పుడో రెడీ అయిపోయింది. ఒకవైపు హైడ్రా యాక్షన్స్ చేస్తుంటే బిల్డర్స్ ఇంకోవైపు వేరే ప్లాన్ వేస్తారు. ఇప్పుడు వాళ్ళ ఇంకో ప్లాన్స్ ఏం తెలుసా? దీని మెయింటెనెన్స్ పెంచి, అంటే ఈ బిల్డింగ్ టోటల్ మెయింటెనెన్స్ పెంచేసి అసలు ఉన్న వాళ్ళ దగ్గర రెంట్ వాళ్ళ దగ్గర ఆ మెయింటెనెన్స్ రూపంలోనే ప్రాఫిట్స్ జనరేట్ చేయాలి. అంటే ఆ బిల్డింగ్ని పిప్పి చేసి పొడి కొట్టి దానికి పనికి రాకుండా చేయాలి ఒక 5-6 ఏళ్ళ అనే బిల్డర్స్ ప్లాన్. ఏం జరుగుతుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో? మీతో ఎంత మోసం జరిగిపోయింది. కొన్నవాళ్ళు ఎక్కడ పోవాలి? రెరా, హెచ్ఎండి, మున్సిపల్ అథారిటీస్ ఎంత మోసం చేసిండ్రు, ఎంత అన్యాయం చేసిండ్రు అంటే మనం ఒక 1000 సంవత్సరాలు తిట్టినా సరిపోదు. ఇంతమంది కష్టపడి సమకూర్చుకున్న లోన్లు, డబ్బు మొత్తం గంగపార్. ఇప్పుడు అనాథరైజ్డ్ బిల్డింగ్స్ని ఇప్పుడు వాటర్ పరంగా ఆ లేక్ సైడ్ ఉన్న బిల్డింగ్స్ని యూజ్ చేసుకొని రెంటల్కి ఇచ్చేసి వాటర్ బాగా వస్తుంది అని ఇక్కడ క్లీన్ చేసుకొని, అంటే ఎంత దొరికితే అంత నొక్కేస్తున్నారు. డెమోలిషన్ అయ్యే ప్రాపర్టీపై కూడా రెంట్కు ఇచ్చేద్దాం, స్టే తెచ్చుకొని రెంట్కి ఇచ్చేద్దాం అనే దుర్బుద్ధి ఎట్లా జనరేట్ అయింది. ఇప్పుడు అథెంటిక్ ప్రాపర్టీసే సేల్ అవుతలేవు. ఏం చేయాలి? అవి కూడా రెంట్కి ఇస్తుండ్రు. ఉట్టి ఫ్రంట్కున్న బిల్డింగ్లు, ఫ్రంట్కున్న ఫ్లాట్స్, రోడ్ సైడ్ ఫ్లాట్ కొన్ని సెల్ అయితే బ్యాక్ సైడ్ ఉన్నవన్నీ అన్నీ రెంట్కి ఇచ్చే ప్లాన్లో ఉన్నాయి. 3 years దాటిన ఫ్లాట్ వాళ్ళు యథేచ్ఛగా రెంట్కి ఇచ్చేయడానికి రెడీ అయిపోయింది వాళ్ళు. అంటే ఇప్పుడు 6 months కింద కట్టిన ఫ్లాట్ కోసం వెయిట్ చేస్తున్నారు, కానీ అవి అమ్ముడు పోవచ్చు అన్న. అవి 3 years దాటంగానే అవి కూడా రెంట్కి ఇచ్చేస్తారు. అంటే లక్షల కొద్ది. ఇప్పుడు నా ఎస్టిమేషన్ ప్రకారం వితిన్ 1 monthలో ఒక 50,000 ఫ్లాట్స్ రెంట్కి ఇవ్వడానికి బిల్డర్సే దాన్ని రెంటెడ్ ప్రాపర్టీగా కన్వర్ట్ చేస్తారు. బల్క్ లీజ్ ఇచ్చేస్తున్నారు మధ్యవర్తులకు. బల్క్ లీజ్, బిల్డింగ్ లీజ్ ఇచ్చేసి నీవు ఎంతో అంత రెంట్ వసూలు చేసుకో. 5 years అయినాక బిల్డింగ్ నాకు రిటర్న్ చేయి. అప్పుడు పిప్పి చేసుకో బిల్డింగ్. దీని క్వాలిటీ ఆఫ్ బిల్డింగ్స్ మీరు ఇమాజిన్ చేసుకోండి. నేను చెప్పిన అంత రాజీవ్ స్వగృహ క్వాలిటీ, 3rd class కన్స్ట్రక్షన్, దానిపై 20,000 రెంట్. ఇప్పుడు ఇట్లుంది చూడండి. మీరు చూడండి, వెస్ట్ హైదరాబాద్లో రెంటల్ ఈల్డ్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే ఈ కొత్త ప్రాపర్టీస్ అంతా అమ్మకుండా రెంటల్ ప్రాపర్టీస్గా కన్వర్ట్ అవుతున్నాయి. ఇప్పుడు అంటే లక్షల కొద్ది రెంటల్ ప్రాపర్టీస్ రాబోయే రోజుల్లో. ఇప్పుడు నెక్స్ట్ 1.5-2 months చూడండి, అట్లీస్ట్ 20,000 to 50,000 ఫ్లాట్స్ రెంట్స్ కోసం యాడ్స్ ఇస్తాయి. ఇవి అమ్ముడు పోయినవి కాదు, బిల్డరే చేస్తున్నాడు. ఓం నమ శివాయ.
ఖతం, ఖేల్ ఖతం, దుకాన్ బంద్. ఇన్వెస్ట్ చేస్తారా? మీ పక్కోడు మొత్తం ఫ్లాట్లన్నీ రెంటల్, అంటే దాని మెయింటెనెన్స్ ఎట్లుంటుంది? ఘోరంగా ఉంటుంది. మీ ప్రాపర్టీస్ ఏమవుతుంది? తుక్కు తుక్కు అవుతుంది. మీ టోటల్ ఓవరాల్ మీ చుట్టుముట్టు అంతా రెంట్కున్న వాళ్ళే ఉంటారు, ఓనర్స్ ఉండరు. ఓనర్స్ అంటే హౌలేగాడు, వాడు కోటిన్నర 2 కోట్లు పెట్టి ఫ్లాట్ కొన్నాడు హౌలేగాడు. వీడు 15-20 వేలకే రెంట్ కొట్టున్నాడు. మొత్తం బిల్డింగ్ అంతా రెంటలే. ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి, స్కై లైన్లు, డ్రోన్ విజువల్స్ తీయండిరా. ఇప్పుడు తీయండిరా, డ్రోన్ విజువల్స్ తీయండిరా. డల్లాస్ అని చెప్పండిరా. కల్లాస్ అయిపోయిన నగరాన్ని డల్లాస్ అని అమ్మేస్తారా మీరు? దొంగనా కొడుకులారా. ఇప్పుడు టోటల్ 40 ఫ్లోర్స్లో ఒక 8-10 ఫ్లాట్లే అమ్ముడు పోయిన ఓనర్స్ ఉంటారు. మిగతా ఫ్లాట్లు 180కి పైచీలకు మొత్తం రెంటల్, బల్క్ రెంటల్. కొత్త కాన్సెప్ట్. ఏం కాలేదు రియల్ ఎస్టేట్కి, ఏం కాదు. వీఆర్ గెటింగ్ రెంటల్ ఇన్కమ్ యార్. దీస్ కమర్షియల్ ప్రాపర్టీస్ హావ్ కన్వర్టెడ్ ఇంటూ రెంటల్ బై బల్క్ లీజింగ్. బిల్డింగ్ లీజ్ ఇచ్చేస్తుంది. అటువంటివన్నీ రెడీ అవుతున్నాయి. మీరు చూడండి, ఇప్పుడు 2-3 మంత్స్లో వెస్ట్ హైదరాబాద్లో రెంటల్ వాల్యూస్ ఎట్లా పడిపోతాయి. ఎందుకు పడిపోతాయి అంటే బల్క్, ఒక్కొక్క అపార్ట్మెంట్లో, ఒక్కొక్క కాంప్లెక్స్లో 200 పైచిలకు ఫ్లాట్స్ ఉన్నాయి, మొత్తం రెంట్కి ఇచ్చేస్తారు. ఎందుకంటే 3-4 ఇయర్స్ వరకు ఇక అమ్ముడు పోవాలి. బల్క్ లీజ్, బల్క్ రెంట్స్ తుక్కు కొడతారు. ఇప్పుడు ఆ బిల్డింగ్ 5 ఏళ్ళు అయినాక ఆ బిల్డింగ్ ఎట్లుంటుంది చూడండి. మన రైల్వే క్వార్టర్స్ ఉంటాయి కదా, అట్లా అయిపోతాయి చూడండి. పేరు మోసిన బిల్డర్స్ చేస్తుంది ఈ పని. ఇప్పుడు పేరు మోసిన బిల్డర్స్. మెయిన్ రోడ్డుకు ఆనుకొనున్న ప్రాపర్టీస్ 5 ఫ్లోర్స్ బల్క్గా కార్పొరేట్స్కి ఇచ్చేస్తున్నారు. ఆఫీస్ అంటే లోపలంతా మీరు ఇంటీరియర్ చూసుకొని 3-5 ఫ్లోర్స్ మీరు ఆఫీస్ ఫ్లోర్గా యూజ్ చేసుకోండి. రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ అంటే ప్రతి ఒక్క నామ్ వైలేట్ చేస్తుంటారు. ఇప్పుడు రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ అంటే కమర్షియల్ ఆఫీస్ స్పేస్గా మార్చేస్తుంటారు. ఎంత దుర్మార్గం. అక్కడ కొన్నోడు ఏం కావాలి? ఎన్ని దుర్మార్గాలు కావాలనో అన్ని దుర్మార్గాలు హైదరాబాద్లో అయిపోయినాయి, అవుతూనే ఉంటాయి. నేను చెప్పిన పడుతూనే ఉంటుంది హైదరాబాద్ మార్కెట్. చెప్పిందా? దానికి ఇన్ఫర్మేషన్ నిదర్శనం. రాబోయే రోజుల్లో వెస్ట్ హైదరాబాదులో రెంటల్ వాల్యూస్ కూలబోతున్నాయి. దే మే రీచ్ ఈస్ట్ హైదరాబాద్ రేట్స్. ఈస్ట్ హైదరాబాద్ రేట్స్కు పడిపోవచ్చు. సాఫ్ట్వేర్ కుంగిపోతుంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ ధమాలైపోయింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇప్పట్లో వచ్చేట్లా లేదు. అదిగాక కాంపిటేటివ్ సిటీస్ డెవలప్ అవుతున్నాయి. అదిగాక కనెక్టివిటీ ఎక్కువైతుంది. దానివల్ల టోటల్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సీన్ మారిపోయి ఇప్పుడు రెంటల్ అండ్ లీజ్ సిటీగా మారబోతుంది. ఫ్యూచర్ సిటీ కాదు, రెంటల్ అండ్ లీజ్ సిటీ. రేపు కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర ఇట్లా నిలబెంటారు. రెంట్ బాబా, రెంట్ బాబా, రెంట్ తక్కువ వస్తుంది బాబు, ఎంతలా కావాలి, ఎంత కావాలి చెప్పు అంటారు. ఇట్లా అడ్డా కూలీలా నిలబెంటారు. బాబు బల్క్, 3-4 ఫ్రెండ్స్ కలిసి ఉండండి, రెంట్కు తక్కువ రెంట్, అతి తక్కువ రెంట్ బాబు, రండి. ఎగ్జిబిషన్లో వెళ్తుంటారు కదా, అట్లా స్టాల్కి రండి బాబు, రెంట్ తక్కువ రెంట్లకి ఇస్తాము, రండి. లేక్ వ్యూ బాబు, రండి, లేక్ వ్యూ ఫ్రీ, రండి. నేను చెప్పింది కరెక్ట్ అవుతుందా లేదా? నేను ఎన్నో వీడియోలో చెప్పిన, ఎందుకో కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీస్ వస్తున్నాయి. అక్కడ ఉన్న వీళ్ళు చెప్తున్నారు నాకు, వాళ్ళకు కూడా అర్థమవుతలేదు, మాకు కూడా అర్థమవుతలేదు అని చెప్పినాను ఆ వీడియోలో. మియాపూరు, కేపీహెచ్బి, ఇక్కడంతా బిహెచ్ఎల్, ఇక్కడంతా 12,000 పైచీలకు ఒక్కసారి ఫ్లాట్స్ రీసేల్కి వచ్చినాయి. అది కూడా ఏమో అర్థమవుతలేదు. ఈ రేట్స్కి అమ్మేయడానికి రెడీగా ఉన్నారు. అంటే ఆ రేట్స్ నడుస్తున్నాయా అన్నారు.
అవి ఎందుకు నడుస్తున్నాయి అంటే చాలా అనాథర బిల్డింగ్స్ ఉన్నాయి. కుక్కట్పల్లి, మియాపూర్ అది కథ కట్టేసి చెరువులలో, కుంటలలో మొత్తం కట్టేసి గవర్నమెంట్ ల్యాండ్లలో, కబ్జా ప్రాపర్టీలో వాళ్ళంతా అమ్మేస్తున్నారు. అది ఇప్పుడు అర్థమవుతుంది హైడ్రా యాక్షన్ అయినాక. నాకు అప్పుడు కూడా ఐడియా లేదు. 12,000 ఫ్లాట్ ఒక్కసారి వచ్చినాయని తెలిసిన. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, నార్సింగిల్ ఇక్కడ కొత్త ఫ్లాట్ కొన్న సంవత్సరానికి అమ్మేస్తున్నారని తెలుసు. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఎవడు ఇచ్చిండు వాళ్ళకి. అట్లీస్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో ఇచ్చింది. ఎందుకంటే అన్ని రీసేల్ ప్రాపర్టీస్ రావడం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో చాలా అరుదు. సడన్గా ఎందుకు వచ్చినాయి నాకు అర్థం కాదు. హైడ్రా యాక్షన్ అనేది అర్థమైంది నాకు. ఓహో ఇట్లుంది సీన్. మోస్ట్ ప్రాబబ్లీ ఆ మియాపూర్ ఏరియాలో అక్కడ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి ఎవరికన్నా ఏమన్నా హింట్ వచ్చిండొచ్చు అనిపిస్తుంది. ఈ హైడ్రా యాక్షన్స్ ఇట్లుంటాయి. ఆ హింట్ లేకపోతే అన్ని ఫ్లాట్స్ ఒక్కసారి సేల్ కిందకు వస్తాయి. నేను అమరావతి ఎఫెక్ట్ వల్ల వచ్చింది అని నాకు తీవ్రమైన నమ్మకం ఉంది. అంటే అమరావతి ఎఫెక్ట్ కూడా ఉంది, కానీ అస్సలు రహస్యము ఈ హైడ్రా ప్లాన్ ఉంది అని వీళ్ళకి ఎవరికో ఎక్కడనో లీక్ అయింది. నాకు ఇప్పుడు అర్థమవుతుంది టోటల్ సీన్. హైడ్రా ఎఫెక్ట్ వల్ల ఇవన్నీ ఇట్లా జరిగినాయి. ఇప్పుడు బిల్డర్స్ నేను ఆ మియాపూర్, కుక్కట్పల్లి కూడా ఘోరమైన రేట్లు చెప్పిన ఫ్లాట్లు. అప్పుడు అట్లా పోతే ఏం లేవు, 60 lakhs ఉంది ఓల్డ్ ప్రాపర్టీ అడ్రస్ అన్నారు. వాడు 15-20 లక్షలకు కూడా అమ్మేస్తాడు. ఎందుకంటే డెమాలిషన్ అయిపోతాయి. ఏమేమి ఉన్నాయో, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, లిఫ్టులు లేవు, కొన్ని చోట్ల నీళ్ళు వస్తలేవు, సెలాల్లో వచ్చి నీళ్ళు చేరుతున్నాయి. ఏ ప్రాపర్టీలు అమ్ముతుండ్రు అక్కడ, మనకి దేవుడు రక్షించాలి వాళ్ళు. ఈ కుక్కట్పల్లి, మియాపూర్లో అయితే ఏమో ఉంది, గడబడింది. ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నార్సింగిల్ అయితే వీళ్ళకి ఎవరికో ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఈ హైడ్రా గురించి. నాకు ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమో ఈ రెంటల్ ఇన్ఫర్మేషన్ 100% జెన్యూన్, పక్కా ఇన్ఫర్మేషన్ ఇది. చాలా మంది బిల్డర్స్ ఆల్రెడీ కొన్ని ఏజెన్సీస్ తయారు చేస్తారు, థర్డ్ పార్టీ ఏజెన్సీస్ రెంట్లు గుంజడానికి. దయచేసి మీరు ప్రాపర్టీస్ కొనేటప్పుడు ఒక్కసారి చెక్ చేసుకోండి, ఎన్ని ఫ్లాట్స్ టోటల్ సేల్ అయినాయి, ఎందుకు సేల్ కాలేదు. ఇప్పుడు ఇవి ఫ్లాట్స్ రెంటల్కి ఇచ్చేస్తారా, బల్క్ రెంటల్కి ఇస్తారా, అంటే చుట్టుముట్టు ఓనర్స్ లేకుండా ఓన్లీ రెంట్ వాళ్ళు ఉంటారా, ఆ బిల్డింగ్ పరిస్థితి ఏంది, మేము ఎవరిని అడగాలి, ఇవన్నీ ప్రశ్నించండి. ఇప్పుడు ఫ్లాట్ కొనేవాళ్ళు ఇవన్నీ కంపల్సరీ ప్రశ్నించండి. ఆ లేఅవుట్ డిక్లరేషన్ తీసుకోండి, లీగల్ క్లియరెన్స్, బిల్డింగ్ క్లియరెన్స్, ఫ్లాట్ క్లియరెన్స్ అన్నీ తీసుకొని ఇప్పుడు ఓ ఫ్లాట్ కొనాలి. లేకపోతే కొంటే అంతే సంగతి ఉంది. దయచేసి మంచి మార్గంలో వచ్చే సమాచారాన్ని సీరియస్గా తీసుకోండి. సీరియస్గా తీసుకోవడం వల్ల మీ జీవితకాలం సంపాదించిన డబ్బులు, మీ తీసుకోబోయే లోన్ని నేను ప్రొటెక్ట్ చేసే హామీ నాది. నేను అందుకోసం మంచి మార్గం ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫైనాన్షియల్లీ హెల్ప్ చేయండి. ఈ ఛానల్ ఉంటే మీకు అద్భుతమైన ఇంటర్నల్ సమాచారం అందించి మిమ్మల్ని నేను రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టడంలో ఆపడంలో కూడా లాజిక్ ఉంది. ఇప్పుడు చూడండి ఎంతమంది సేవ్ అయిపోయారు. చాలామంది ఎన్ఆర్ఐలు కూడా రక్షింపబడ్డారు నా వీడియోస్. దే హ్యావ్ ఎడ్యుకేటెడ్ దెమ్సెల్వ్స్. నేను అందుకోసం యూ ఫాలో మై వీడియోస్. నేను ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఉంటే ఐ కెన్ ఎక్స్ట్రాక్ట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ, జెన్యున్ ఇన్ఫర్మేషన్ విచ్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్ ఫర్ ష్యూర్. దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ని మీరు బ్రెయిన్లో పెట్టుకోండి, సెట్ చేసుకోండి. ఇప్పుడు చాలా బిల్డింగ్స్ బల్క్ లీజ్లో రెంట్స్కి వెళ్ళిపోతున్నాయి. ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకొని మీరు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తారో, ఏం చేస్తారో మీ కర్మ. నేను మీ కర్మని శాసించలేను, కానీ మీకు తగిన ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వగలను అని చెప్తూ నమస్కారం.